మీరందరూ కూడా ముహూర్తం లేకుండా పెళ్ళి ఎలా చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నది కరెక్టే. ఎందుకంటే పూర్వకాలంలో పెద్దలు ముహూర్తం లేకుండానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే మానవ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అది పుట్టుకతోనే నిర్ణయించబడి ఉంటుంది. దీని ప్రకారమే మానవ జీవితంలో అన్ని కార్యములు జరుగుతూ ఉంటాయి. భగవద్గీతలో సాంఖ్యయోగంలో 47వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే కర్మలను సంపాదించుకోవడంలోనే అధికారం ఉన్నది, కానీ కర్మ ఫలములైన కార్యములను చేటులో మనిషికి ఎటువంటి అధికారము లేదు. ఇది భగవంతుడు చెప్పినటువంటి భావమై ఉండగా దీనికి పూర్తి వ్యతిరేక్తముగా నేను ఫలానా సమయంలో ఫలానా పని చేస్తాను అని మనిషి ముహూర్తములు నిర్ణయించుకోవడము పూర్తి అజ్ఞానమేగును. తన కర్మను దృష్టిలో పెట్టుకోకుండా అన్ని పనులు నా చేతిలోనే ఉన్నాయన్నట్లు ముహూర్తమును పెట్టి కళ్యాణం చేసుకోవడము పూర్తి అధర్మమగును, అజ్ఞానమగును. ఇదే ప్రకారంగా పూర్వకాలంలో మన జ్ఞాన సంపన్నులైన పెద్దలు ఒక వాక్యం చెప్పారు, నిత్య కళ్యాణం పచ్చని తోరణం అని. పచ్చని తోరణం కట్టి నిత్యము కళ్యాణము చేసుకోవచ్చు అనేది ఆనాటి యొక్క పెద్దల భావం. నేటి కాలంలో కూడా తిరుపతి మొదలగు దేవస్థానంలో పచ్చతోరణం కట్టి నిత్యము కళ్యాణం చేస్తుండడం మనం గమనించవచ్చు. చివరగా మేము చెప్పేది ఏమంటే ముహూర్తం నిర్ణయించకుండా పెళ్లి చేయడము పూర్తి హిందూ సాంప్రదాయమగును. ఓం యదా యదా హి ధర్మస్యాం గ్లానిర్భవతి భారతాం అభ్యుత్థానమధర్మస్యాం తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మములు తెలియకుండా పోతాయో, మనిషి పొరపాటు పడతాడో, సత్యమును అసత్యమని, ధర్మమును అధర్మమని, జ్ఞానమును అజ్ఞానమని మనిషి ఎప్పుడైతే పొరపాటు పడతాడో ఆ పొరపాటును సర్దిద్ది మరిచిపోయిన మనిషికి తిరిగి గుర్తు చేసి జ్ఞానమును ప్రకటించుడికే పరమాత్మ భగవంతుడి అవతరిస్తాడు. అట్టి శ్రీకృష్ణ భగవానుని ఒక మతానికి సంబంధించిన దేవుడని, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని అనుకోవడము మన పూర్తి పొరపాటు. ఆయన అందరికీ దేవుడు. ఆయన చెప్పినటువంటి జ్ఞానం సమస్త మానవాళికి సంబంధించినటువంటి గొప్ప సారాంశము. కాబట్టి ఈ నిరాకార సాకారం విడిచిపెట్టి, భగవద్గీతను పక్కన పెట్టి, గురువు మాటను విడిచిపెట్టి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఎట్లయినా ఖర్చు పెట్టి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని కొంతమంది అంటూ ఉంటారు. నిష్ప్రయోజనము. కాబట్టి సక్రమైన ప్రయోజనం కావాలంటే శాస్త్ర ప్రమాణముగా ధర్మయుక్తంగా మనం చేయాలి. అటువంటి అవకాశము, అటువంటి సందర్భము, సమయము ఈరోజు మనకు ప్రసాదించాడు గురుదేవుడు. కాబట్టి మనం అందుకే పెద్దలు చెప్పారు, గురు అనుగ్రహాయ పరమం గుఖ్యం ఆధ్యాత్మ సంగీతం. ఈ యువతీ యువకులకే గాక ఈ శుభకార్యంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప లాభమే ఈరోజు. ఎందుకంటే జీవితంలో మనం ఇంతవరకు తెలియనటువంటి గొప్ప జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాము. గురు అనుగ్రహాయ పరమం గుఖ్యం ఆధ్యాత్మ సంగీతం అని చెప్పారు పెద్దలు. ఈ ప్రకారంగా గొప్పదైనటువంటి జీవ బ్రహ్మైక్య సారాంశమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇందులో జోడించి గొప్పగా ఈ కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఈ కార్యానికి ఒక పేరు పెట్టారు. అదేది అంటే పెళ్ళి అన్నారు. పెళ్ళి అంటే దేవుడు అని అర్థం. యువతీ యువకులను చక్కగా అలంకరింపజేసి పవిత్రమైన ఈ పెళ్లి పందిలేకొచ్చి కూర్చుండబెట్టి ఇప్పుడు వీరిని మనం ఏమంటున్నాము అంటే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అంటున్నాం. చూడండి, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అనేటువంటి పదాలు చాలా కాలం నుంచి మనం వింటూ ఉన్నాము. ఎందుకు ఆ పదములు పెట్టారంటే భౌతికంగా వీరికి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పకుండా కేవలం పవిత్రంగా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అంటున్నాం. అంటే దేవుని కొడుకు, దేవుని కూతురుని పూర్వం నుంచి కూడా ప్రతి పత్రికలోనూ ఇది అచ్చువేస్తూనే వస్తున్నారు మన పెద్దలు. కానీ మనం ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు బాగా గమనిద్దాము. గుణత్రయ విభాగయోగం అధ్యాయంలో 4వ శ్లోకంలోనే ఈ సత్యాన్ని ప్రకటించడం జరిగింది. అంటే ఏం చెప్పారంటే ఓం సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాహం తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పిత. అంటే సకల జీవరాశులకు ప్రకృతి తల్లి వంటిది, పరమాత్మ తండ్రి వంటి వాడు. చూడండి ఎంత గొప్ప సత్యమో. మనకు భౌతికమైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళు ఈ జన్మకే పరిమితము. మళ్ళీ జన్మిస్తే మళ్ళీ తల్లిదండ్రులు వస్తారు. సృష్టి ఆది నుంచి ఇప్పటికీ ప్రతి జన్మకు తల్లిదండ్రులు ఉన్నారు. కానీ శాశ్వతముగా, ధర్మయుక్తముగా, అవ్యక్తముగా, ఆధ్యాత్మికముగా సకల జీవరాశులకు ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి. ఈ సత్యాన్ని మనిషి ఎప్పుడైతే తెలుసుకుంటాడో భేదాభిప్రాయములు కానీ, అసూయలు కానీ, వైశ్యములు కానీ, భేదములు కానీ లేకుండా సక్రమమైన సమాజం ఏర్పడి శాంతియుతముగా జీవిస్తారనేటువంటి గొప్ప భావంతో ఈ జ్ఞానాన్ని పెద్దలు మనకు అందించడం జరిగింది.
పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, దేవుని కుమారుడు దేవుని కుమార్తె. అర్థమైంది కదా? ఎప్పటి నుంచి శాశ్వతంగా మనకు తల్లి ప్రకృతి, తండ్రి దేవుడు అనేటువంటి జ్ఞాపకం పెట్టుకొని మనం జీవించాలి. తర్వాత ఎక్కడ పెళ్లి జరిగినా కూడా పెళ్లి కొడుకు పక్కలో ఒక అబ్బాయిని కూర్చుండబెట్టి తోడు పెళ్లి కొడుకు అని పేరు పెట్టి పెళ్లిళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కూడా మనం అదే శాస్త్ర పద్ధతి ప్రకారము పెళ్లి కొడుకు పక్కలో ఒక అబ్బాయిని కూర్చుండబెట్టాం. అదేగాక అదనంగా ఇంకొక అబ్బాయిని కూడా కూర్చుండబెట్టాం. చాలామంది చూస్తున్నారు, దాచిపెట్టే విషయం లేదు, ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది ఇక్కడ. ఏమయ్యా, తోడు పెళ్లి కొడుకునే కాక ఇంకో అబ్బాయిని కూడా కూర్చుండబెట్టావు, ఎక్కడా కానీ ముగ్గురు పురుషులను చూపించడం లేదే అని అనుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నాం చూడండి, పవిత్రమైనటువంటి ఈ పెళ్లి కార్యంలో అసత్యంలో చెప్పకూడదు, చెప్పము కూడా. ఇదంతా కూడా శాస్త్ర ప్రమాణమై దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్నే పూర్వం పెద్దలు ఆచరించారు. తెలియకుండా పోయింది, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, అంతే, ఇంకేం లేదు. ఇది దైవ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి విషయమే అయితే భగవద్గీతలో ఉండాలి కదా అని మేధావులు ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఇప్పుడు దానికే సమాధానం తీసుకున్నాము. పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కొడుకు, సాక్షి పెళ్లి కొడుకుని ముగ్గురు పురుషులను ఇక్కడ పవిత్రమైన పెళ్లి వేదికలో చూపిస్తున్నాము. వీళ్ళు ఎక్కడుంది అంటే భగవద్గీత గ్రంథంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో జీవాత్మను క్షరుడని, ఆత్మను అక్షరుడని, పరమాత్మను పురుషోత్తముడని చెప్పారు. అదే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో జీవాత్మను కుమారుడని, ఆత్మను తండ్రి అని, పరమాత్మను పరిశుద్ధాత్మ అన్నారు. అదే పవిత్రమైన ఖురాన్ గ్రంథంలో జీవాత్మను తోలబడేవాడని, ఆత్మను తోలేవాడని, పరమాత్మను సాక్షిగా చూసేవాడని చెప్పారు. చూడండి, ముఖ్యమైన 3 దైవ గ్రంథములలో 3 ఆత్మల జ్ఞానము అక్షర సత్యమై రాసి పెట్టబడి ఉన్నప్పటికీ కూడా అంతరంగక దృష్టి లేక, ఆత్మజ్ఞానము తెలియలేక, గురుభావమును గుర్తించలేక, సత్యమును తెలియలేక ఈనాడు దానికి మనము విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని, సమాజ శ్రేయస్సుకి ఇది చాలా మంచిది కాదని స్వాముల వారు ఆ సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించడం ఎంతో శుభదాయకం. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు, ముగ్గురు పురుషులను చూపిస్తూ 3 ఆత్మల జ్ఞానాన్ని తెలియజేస్తూ సత్యమైన, శాశ్వతమైన, ధర్మయుక్తమైన భగవద్గీత ప్రమాణాన్ని చూపించి ఈరోజు పెళ్లి కార్యమును మనం చేస్తున్నామంటే పూర్వపు వైభవాన్ని, ఆనాడు హిందుత్వంలో దేవుడు చెప్పినటువంటి ప్రకారం పెద్దలు ఆచరించినటువంటి విధానాన్ని ఈరోజు మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. భగవద్గీతలో కూడా ఇదే చెప్పబడింది. ఓం ద్వా విమౌ పురుషౌ లోకే క్షరక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషత్వన్యః పరమాత్మేత్యుదా హృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. ఎంత గొప్ప విషయమో చూడండి. తర్వాత ఎక్కడ పెళ్లి జరిగినా కూడా పెళ్లి కొడుకు చేతికి ఖడ్గము ఇచ్చి చూపించేటువంటి సాంప్రదాయ పద్ధతి మనకుంది. పూర్వం నుంచి కూడా పెద్దలు ఏదైనా ఒక పని చేస్తే దానికి అర్థం లేకుండా వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు మనకంటే పెద్ద మేధావులు, మన పూర్వీకులు. మనం ఈరోజు సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ల్యాప్టాప్లు వాడుతున్నాం కదా, మనం పెద్ద మేధావులను మనం అనుకుంటే కాదు. అవంతా వాడినా కూడా మనము గణిత, ఖగోళ, రసాయన, భౌతిక శాస్త్రముల వరకే ఉన్నాము. కానీ ఆపై ఉన్న జ్యోతిష్య, బ్రహ్మ విద్యా శాస్త్రములు మనకు తెలియవు. ఆనాడు మన పెద్దలకు జ్యోతిష్యము, బ్రహ్మ విద్య కూడా తెలుసు. కాబట్టి ఎడ్యుకేషన్లో అంటే విద్యలో వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళని ఈరోజు మనం ఒప్పుకోవచ్చు. అందుకే ఆ రోజు పెద్దలు చెప్పినటువంటి మాటలు కానీ, వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు కానీ ఈరోజు మనకు అక్షర సత్యమై శాస్త్ర ప్రమాణంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, వాళ్ళని మనం తలుచుకుంటున్నాము. వశిష్ఠ, విశ్వామిత్రాది బ్రహ్మర్షులను మనం ఈరోజు తలుచుకుంటున్నాం. మన పెద్దలు చాలా గొప్పవాళ్ళు, వారి సాంప్రదాయ కార్యాన్ని మనకు అందించినారు. అదే అలవాటుగా మనం చేసుకుంటున్నాము. ఈరోజు మనం దానికి విజ్ఞానదాయకంగా మనం అర్థాన్ని చెప్పుకుంటున్నాము. దీనిని ఎందుకు ఇచ్చినారు పెళ్లి కొడుకు? ఈ ఖడ్గం ఎక్కడ వాడాలి? శత్రువులతో యుద్ధం చేసేటువంటి వీరుడు రణరంగంలో వాడాలి. అటువంటి కత్తిని పవిత్రమైన ఈ పెళ్లి కార్యంలో పెళ్లి కొడుకు చేతికి ఎందుకు ఇచ్చారు అంటే ఇది గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు తెలియజెప్పుడుకు, మనం అర్థం చేసుకున్నట్టుకు ఈ విధంగా చూపించారు మన పెద్దలు. ఎందుకంటే మన జీవితమే ఒక యుద్ధం లాంటిది. బాల్యం అయిపోయింది, యవ్వనంలోకి అడుగుపెట్టారు వీళ్ళు. ఇక్కడి నుంచి సొంత ఆలోచనలతో ఈ ప్రపంచంలో వీళ్ళు జీవించవలసి ఉంటుంది. అప్పుడు గుణములతో పోరి కష్ట సుఖములు, లాభ నష్టములు, జయాపజయములు, మానావమానములు, శీతోష్ణములు, ఆరోగ్య అనారోగ్యములతో ఈ జీవితం సాగించవలసి ఉంటుంది. మనకు ప్రకృతి మార్పు చెంది మారుగా మన తలలో గుణముల రూపంగా ఉంది. ఆ గుణములనే మాయ అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ మాయను దాటి దేవుణ్ణి చేరాలి అంటే మనకు గొప్ప జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమును ఈ కత్తితో పోల్చి జ్ఞాన ఖడ్గము అని చెప్పారు. అంటే ఎదురొచ్చిన శత్రువును వధించాలి అంటే పదునైన ఖడ్గం కావాలి. మనకు అడ్డు వచ్చిన అనుమానమును తెగటార్చాలంటే సత్యమైనటువంటి జ్ఞానం కావాలి.
ఆకలి తీరాలంటే ఆహారమే కావాలి, దాహం తీరాలంటే నీళ్ళే కావాలి, అనుమానం పోవాలంటే సమాధానమే కావాలి. ఆ సమాధానమే సద్గురుని బోధ, అదే శాశ్వతముగా ఈ భూమి మీద ప్రకాశిస్తున్నట్టు ప్రబోధ అని తెలియజేస్తూ జ్ఞానఖడ్గం అని పేరు పెట్టారు మన పెద్దలు. పెళ్లి కుమారుడు చెప్పండి నేనా, ఇప్పటి నుంచి జ్ఞాన ఖడ్గమును చేబూని అజ్ఞాన సంశయములను తెగటార్చి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేస్తున్నాను. ఓం తస్మాద్ అజ్ఞాన సంభూతం మృత్యుం జ్ఞానాసిన ఆత్మనః చిత్వైనం సంశయం యోగం ఉత్తిష్టోత్తిష్ట భారతం. గొప్ప విషయము. తర్వాత బాజింగములు చూడండి, పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు ఇద్దరికి నుదుటిపైన బాజింగములు కట్టారు. అక్కడ చూపించండి. బాజింగములు కట్టారు, బాజింగములు కట్టాం. కానీ ఈరోజు బాజింగములని ఫ్యాన్సీ స్టోర్లోకి వెళితే ఏదేదో మెరిసిపోయేటవన్నీ వాళ్ళు ఇస్తూ ఉంటే మనం తెచ్చి కట్టుకుంటూ ఉన్నాం. పూర్వం అలా చేయలేదు. పూర్వం పెద్దలు చేసినటువంటి చక్కని పద్ధతిని ఇక్కడ అవలంబించాము. బాగా గమనించండి. బియ్యమును ఏరి కూర్చినటువంటి ఆ బాజింగములు మనం చూస్తున్నాం. ఎందుకు బియ్యముతోనే ఎందుకు తయారు చేశారు మన పెద్దలంటే గొప్ప రహస్యాన్ని ఇక్కడ ప్రకటించబోతున్నాము ఈ సభాముఖంగా. ఇక్కడ చూడండి, ఎక్కడ శుభకార్యం జరిగినా నవగ్రహములు నవధాన్యములు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచే మనము ఆచరిస్తూ ఉన్నాం. నవగ్రహములు నవధాన్యములు చెప్తున్నాం కదా, అది అలవాటుగా మనం చేస్తూ ఉన్నాం. కానీ అందులో చాలా పొరపాటు ఉంది, మనము గమనించలేకపోయాము. గురుదేవుడు ఈనాడు గుర్తు చేశాడు, ప్రపంచానికి సత్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మనం సావధానంగా దాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాము. ఉన్నది నవగ్రహములు కాదు, 12 గ్రహములు అంటే 12 గ్రహములు. ఏమయ్యా ఎప్పుడు నవగ్రహములు చెప్పుకుంటూ ఉన్నాము, ఈరోజు ఉన్నట్టుండి మీరు 12 గ్రహములు అంటే ఎట్లా నమ్మేది అంటే అసత్యం అయితే మనం నమ్మవలసిన పని లేదు. ఇది సత్యం కాబట్టి అందరూ కూడా నమ్మవలసిందే. మన క్యాలెండర్లో చూడండి 12 మాసములు మనం తప్పకుండా ఉన్నాయి. 12 మాసములు ఉన్నాయంటే 12 రాసులు తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఈ ప్రకారంగా మన తలలో కూడా కర్మభాగములు కూడా 12. ఈ సూత్రం ఒకటి మనం చూస్తే దాచిపెట్టి చెప్పేటువంటి విషయం కాదు, జ్యోతిష శాస్త్రంలో రాసి పెట్టబడినటువంటి సత్యము. స్వాములు వారు రచించినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఒకసారి చూడండి, ఈ సత్యాన్ని బాగా తెలుసుకుంటారు. మేము తెలియజేస్తూ ఈ శుభకార్యంలో మేము క్లుప్తంగా తెలియజేస్తున్నాము. 12 గ్రహములలో చంద్రుని ధాన్యము బియ్యము. చంద్రుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి చంద్రుని ధాన్యము బియ్యముగా గుర్తించినటువంటి మన పెద్దలు జ్ఞాన కార్యమైనటువంటి ఈ శుభకార్యములో బియ్యమును ఎక్కువగా వాడడం మనం గమనించవచ్చు. తలంబ్రములో బియ్యమే ఉన్నాయి, అక్షంతల్లో బియ్యమే ఉన్నాయి, అమ్మాయి ఒడిలో బియ్యమే ఉన్నాయి. పిడికెడు బియ్యం మూటగట్టి ముడి బియ్యం అని పేరు పెట్టి అబ్బాయి భుజం పైన వేసి పంపించారు. ఇక్కడ చూడండి, అదే బియ్యముతోనే బాజింగములు కూడా తయారు చేసి పెట్టడం మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం బాజింగములు అంటున్నాము. పూర్వం వీటిని ఏమనేవాళ్ళంటే ప్రకాశాంగము అనేవాళ్ళు. మరి ఆ ప్రకాశాంగములను ఈ నుదిటిపైన ఎందుకు కట్టారు? బాగా చక్కగా అలంకరించిన యువతి యువకులకు కాలికో చేతికో కట్టొచ్చు కదా, ఎత్తకపోయి ముగాన కట్టినారు అనుకుంటున్నారు కదా. అది కనుబొమ్మల మధ్యమున బురు మధ్య స్థానమున ఈ ప్రకాశాంగములు కట్టడం ధర్మసమ్మతమైనటువంటిది, అర్థసహితమైనటువంటిది. ఎందుకంటే మన శరీరంలో 7 నాడీ కేంద్రములు ఉన్నాయి. ఆ 7 నాడీ కేంద్రములలో కనుబొమ్మల మధ్యనున్న భూమధ్య స్థానము, తల మధ్య భాగంలో ఉన్న శాస్త్రారము ఆధ్యాత్మిక జీవన విధానంలో మనకెంతో తోడ్పడుతున్నాయి. ఇప్పుడు బాల్యం అయిపోయి యవనంలోకి వచ్చి అడుగుపెట్టినటువంటి ఈ యువతీ యువకులకు ఇంతకుముందు ఈ రహస్యములని ఏంటివి తెలియవు కదా. ఆటపాటలతో చదువు సంధ్యలతో తల్లిదండ్రి అధీనంలో బ్రతికినటువంటి ఈ పిల్లలు ఇప్పటి నుంచి ముందుకు పోవాలంటే, వాళ్ళ జీవితం బాగా జరగాలంటే సత్యమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. శాస్త్ర సమ్మతమైనటువంటి విధానానికి వాళ్ళు బాగా అవకాశం ఇవ్వాలి. అందుకని చెప్పేసి తెలియని జ్ఞానాన్ని తెలుసుకునేందుకు భూమధ్యం బాగా పనిచేయాలి అనే దాన్ని గుర్తెరిగినటువంటి మన పెద్దలు ప్రకాశాంగములను కనుబొమ్మల మధ్యమున భూమధ్య స్థానంలో వీళ్ళకు ధరింపజేయడం ధర్మసమ్మతము, ఆచరణ యోగ్యము. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి నుంచి జ్ఞాన నేత్రములు కలిగి జీవిస్తామని ప్రమాణం చేస్తున్నాము. చూడండి, మనకు 2 కన్నులు ఉన్నాయి. అదే ప్రకారంగా పక్షులకు పశువులు కూడా 2 కన్నులు ఉన్నాయి. వాటికి కూడా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, మనకు కూడా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతే జీవితం అని మనం గడిపేస్తే ప్రయోజనం లేదు. ఇంకేం చేయాలి అంటే 3వ నేత్రాన్ని మనం సంపాదించాలి. మన పూర్వీకులంతా కూడా ఈ జ్ఞాన నేత్రంకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఆ జ్ఞానం మనం తెలుసుకున్నట్టుకు ఆశ్రమాల్లో ఇంతకుముందే బ్రహ్మవిద్యను నేర్పించారు. అందుకని ఈరోజు అటువంటి ధర్మ శాస్త్రము సమాజంలో చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనం గుర్తు చేస్తూ పెద్దలు ఏం చేశారు, ప్రకాశాంగమును వీళ్ళకి చెప్పి ఇప్పటి నుంచి మీరు జ్ఞాననేత్రం కలిగి జీవించని హెచ్చరించడం జరిగింది. ఓం నహి జ్ఞానేన సదృశం పవిత్రం హ్యవిద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. చక్కగా ప్రతి ఒక్కటి కూడా అర్థసహితంగా పెద్దలు ఏర్పాటు చేసినటువంటి హిందూ సాంప్రదాయంలో ఈరోజు మనము కంకణములు చూపించండి. మీ కంకణాలు 3 రంగుల దారమునకు పసుపు కొమ్మును కట్టి కంకణము అని పేరు పెట్టి
పవిత్రమైనటువంటి ఈ పెళ్లి పందిరిలోకి పంపించారు పెద్దలు. వారి ఉద్దేశం ఏమిటో, ఈ కంకణంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో, ఈ యువతి యువకులు ఏం తెలుసుకోబోతున్నారో మనమంతా కూడా బాగా గమనిద్దాము. 3 రంగుల దారం 3 గుణములకు గుర్తయితే పసుపు కొమ్ము పవిత్రమైనటువంటి జ్ఞానమునకు గుర్తు. మరి కంకణములను ఎందుకు పేరు పెట్టారు అంటే, మన జీవితంలో ఏదైనా పనిని మనం చేయవలసి వస్తే తప్పకుండా ఈ పనిని చేస్తాను అనేటువంటి మనలో ఉన్నటువంటి దృక్పథానికి గుర్తే ఈ కంకణం. అయితే ప్రపంచంలో మనం ఏదైనా పని చేయాలనుకుంటాము, అది అవుతుందని గ్యారంటీ ఏమని చెప్పండి? కర్మావాన్ లభతే కార్యం అని చెప్పారు పెద్దలు. అంటే కర్మను బట్టి కార్యం జరుగుతుంది, కానీ నీ ఇష్టం బట్టి జరగదు. మనం ఎన్నో అనుకుంటాం, జరుగుతాయి చెప్పండి? జీవితంలో జరగనట్టు మనకు బాగా తెలుసు అని కంకణం ఎందుకు కట్టారు పెద్దలు అంటే, భగవంతుడు చెప్పినటువంటి గొప్ప సత్యాన్ని వీళ్ళకు జ్ఞాపకం చేయుటకు, మనమంతా తెలుసుకున్నట్టుకు ఈ కంకణాలు కట్టి చూపించారు. ఏమిటది అంటే, భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి సత్యం ఏమి అంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వానికి జ్ఞానము లభ్యము, జ్ఞానము కలిగిన వానికి శాంతి లభ్యము, శాంతియుతముగా జీవించిన వానికి కర్మ నిర్మూలనమై మోక్షము లభ్యము. ఇది దైవశాసనము, ధర్మశాస్త్రంలో ఇదే ప్రకటింపబడింది. కాబట్టి నాయన, నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకున్నా అనుకోకపోయినా రాసిపెట్టింటే ఏదైనా జరుగుతుంది, కానీ జ్ఞానం మాత్రము నువ్వు ఊరికే ఉంటే రాదు. నువ్వు తెలుసుకుంటేనే వస్తుంది, నువ్వు సాధన చేస్తేనే నువ్వు సిద్ధి పొందుతావు. కాబట్టి జ్ఞానము తెలుసుకొని యోగమును ఆచరించి నువ్వు దేవుని చెంతకు చేరాలి అంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి అని తెలియజేస్తూ కంకణాలు కట్టి చూపించారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి నుంచి జ్ఞాన మార్గమున కృత నిశ్చయులమై ఉంటామని ప్రమాణం చేస్తున్నాము. ఓం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఆచిరేనాధిగచ్చతి. పెళ్లి కుమార్తెకు ఎడమ వైపున, పెళ్లి కుమారునికి కుడి వైపున నల్లని రంగుతో బొగ్గు చుక్కలు పెట్టారు చూడండి. మన సాంప్రదాయములు చాలా గొప్పవి. హిందూ సాంప్రదాయములు అంటే ఏదో హిందూ మతములు చేసుకుంటున్నారు అనుకోవద్దండి. ఇది సకల జీవరాశులకు వర్తించేటువంటి సత్య సందేశము, అందరికీ తెలిసేటువంటి గొప్ప జ్ఞానము. దేహాంతరంగమున దేవుని నిర్మాణం చేసినటువంటి ఈ దైవ నిర్మాణంలో దైవ విధానం ఏదైతే ఉందో ఆ దైవ విధానాన్ని బహిరంగంగా పెద్దలు ప్రకటించినటువంటి సత్య సమేతమైన సందేశమే హిందూ సాంప్రదాయము. అంతేగాని ఇది ఎప్పుడో ఈ మధ్య ఎవరు తయారు చేసిండేది కాదు, ఏ మతానికి కులానికి సంబంధించింది అంతకు కాదు. మరొక మాట తెలియజేస్తున్నాము, సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి సత్యం ఇది. అందుకే సనాతన ధర్మ సంయుక్తమై శాశ్వత ధర్మ సముదాయమై అందరికీ ఆచరించుటకు యోగ్యమై ఉన్నటువంటి ధర్మములనే మనకు పెద్దలు అందించారు. ఇప్పుడు చూస్తాం, బొగ్గు చుక్కలు ఎందుకు పెట్టారు అంటే, అలంకరించిన వాళ్ళని మనం అడిగినామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, అందరూ చూపులు ఇళ్ళ మీదనే ఉన్నాయి స్వామి, అందుకని వీళ్ళకు దిష్టి తగలకుండా మేము చుక్కలు పెట్టేశామంటారు. దిష్టి తగులుతుందా చెప్పండి? ఇటువంటి చోట దిష్టి తగలదు. ఎందుకంటే మండుచున్న అగ్నికి చెదులు ఎట్లా అంటదో ఆ విధముగా సకల శుభముల సంగు సద్గురుని బోధ గావించు చోట అశుభములు తటస్థించుట అసంభవం, అది జరిగే పని కాదు. మరి ఈ బొగ్గు చుక్కలు ఎందుకు పెట్టారు అంటే, గొప్పదైనటువంటి అంతరంగిక జ్ఞానాన్ని బహిరంగం చేయుటకు, మనకు తెలియనటువంటి అర్థాన్ని చెప్పుటకు వాళ్ళు బొగ్గు చుక్క పెట్టారు. మరి పెద్దల భావం ఏమి అంటే, పుట్టుకతోనే ఈ భూమి మీద ఏ మతంలో ఏ కులంలో ఎక్కడ ఎవరు ఎప్పుడు జన్మించినా పుట్టుకతోనే శరీరం పైన పుట్టు మచ్చ రావడం ఖాయం. మచ్చ లేకుండా పుట్టే మనిషే లేడు. శరీరం పైన ఒకటో రెండో ఆపైనో దేహం పైన ఎక్కడో ఒక చోట మచ్చ వస్తుంది. పుట్టుకతోనే వచ్చేదాన్ని మనం పుట్టు మచ్చ అన్నాం. మనం మచ్చ అంటున్నాము. భగవద్గీత గ్రంథంలో దానిని మత్స్థా అని వివరంగా రాసిపెట్టారు. గుణత్ర విభాగంలో 4వ శ్లోకంలో చూడండి, ఇప్పుడు కూడా మత్స్థా అని రాసిపెట్టారు వ్యాస మహర్షుల వారు. అంటే అర్థమేమి, మనము నివసిస్తున్నటువంటి ఈ దేహము దేవుని నిర్మాణము, మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితము దేవుని తీర్పు, దేవుని నిర్ణయము. కాబట్టి దేవుణ్ణి గుర్తుపెట్టుకొని, దేవుని తీర్పును గుర్తుపెట్టుకొని, దేవుని ధర్మాన్ని గుర్తుపెట్టుకొని మనము జీవించాలనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఈ పిల్లలకు, నాయన అజ్ఞానంగా జీవించద్దండి, జ్ఞానం కలిగి జీవించండి, దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి, దేవుని ధర్మాన్ని గుర్తుపెట్టుకోండి, ధర్మాచరణలో మీరు జీవించండి అని తెలియజేస్తూ బొగ్గ మీద చుక్కలు పెట్టి చూపించడం ఎంతో ధర్మసమ్మతమైనటువంటిది. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆధ్వర్యంలో మా జీవితం ఉన్నదని గుర్తుపెట్టుకొని జీవిస్తామని ప్రమాణం చేస్తున్నాము. చూడండి ఎంత గొప్ప సత్యము. బాల్యంలో ఇటువంటి చెప్తే వీళ్ళకి అర్థం కాదని, ముసలివాళ్ళకి చెప్తే చేత కాదని, వయసులో ఉండే వాళ్ళకి చెప్తే వీలు కాదు, వాళ్ళకి ఎన్నో పనుల మీద ఉంటారని పెద్దలు ఎంత గొప్ప ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారో. కాబట్టి ఇప్పుడు యువతీ యువకులకి ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు జరగబోయే జీవితంలో పొరపాటు పడకుండా చక్కగా శాంతియుతంగా జీవిస్తారనే ఉద్దేశంతోనే పెద్దలు మంచి ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారు ఈ ధర్మకార్యాన్ని, హిందూ సాంప్రదాయాన్ని. ఇది భగవద్గీతలో ఇదే చెప్పారు.
ఓం మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఎంత గొప్ప విషయమో చూడండి. మత్ స్థాని సర్వభూతాని. చూడండి, అంటే ఎవరు జీవిస్తున్నటువంటి జీవితమైనా కానీ వాళ్ళు ఉన్నటువంటి శరీరం మన శరీరం ఉంది కదా, ఆ శరీరము దేవుని నిర్మాణమే. ఈ సత్యం తెలిస్తే ఒకరినొకరు ఎందుకు కించపరుచుకుంటారు చెప్పండి? ఒకరినొకరు ఎందుకు భేదాభిప్రాయంగా చూసుకుంటారు? ఒకరి మీద ఎందుకు అసూయ ద్వేషములు కలిగి ఉంటారు? కాబట్టి ఇటువంటి కలుషితం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నిత్యమైనటువంటి సమాజం ఏర్పడాలనే ఉద్దేశంతో పెద్దలు ఆచరణయుక్తమైనటువంటి సాంప్రదాయాలను మనకు అందించడం జరిగింది. ఇది ఎంతో గొప్ప శుభదాయకం. తర్వాత మన సాంప్రదాయంలో వరుస క్రమంగా అమ్మాయి ఒడిలో బియ్యం పోసారు చూడండి, వడి బియ్యం అని పేరు పెట్టారు. పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మన భారతీయ వనితకు ఒడిలో బియ్యం పోసి అత్తగారింటికి సాగనంపడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది కార్యాచరణ జరుగుతూ ఉన్నది, కానీ ఏం దీంట్లో అర్థము, పెద్దలు ఎందుకు ఈ విధంగా చేశారు అంటే గొప్పదైనటువంటి భావాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒడిలో బియ్యం ఎందుకు పోసామంటే సకల జీవరాశులకు ప్రకృతి తల్లి, ప్రకృతికి మారు రూపైనటువంటిదే ఇక్కడ స్త్రీ. సకల జీవరాశులకు ప్రకృతి ఎట్లా తల్లిగా ఉన్నదో ప్రకృతికి మారూపైనటువంటి స్త్రీ కూడా ఇక్కడ తల్లిగానే ఉండేటట్లు, వాళ్ళ శరీరం నుంచి శిశువులు ఉద్భవించేటట్లు దేవుడు ఆ నిర్మాణంలో ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ నిర్మాణం ప్రకారం ఇప్పుడు పెళ్ళవుతున్నటువంటి అమ్మాయి కొంతకాలానికి తల్లి అవుతుంది. పుట్టినటువంటి శిశువు తన ఒడిలో పెరగవలసి ఉంటుంది. ఒడిలో పెరిగే శిశువుకు తొలి పరిచయం అమ్మతోనే ఉంటుంది. కాబట్టి అమ్మతో పరిచయమైన తర్వాతనే అందరితో పరిచయం ఉంటుంది. అందుకని తల్లి మాట్లాడే భాష కానీ, తల్లి నేర్పినటువంటి మాటలు కానీ, తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి అలవాట్లు కానీ ఎప్పటికీ జీవితంలో ఉంటాయి. అందుకే పెద్దలు అన్నారు, చిన్ననాటి అలవాట్లు చిరకాలం ఉండు అని. ఈ ప్రకారంగా ఇక్కడ తెలుసుకున్నటువంటి ఈ దివ్య సందేశమును నాకు కలగబో సంతానమునకు తొలి మాటలుగా, తొలి ఉపదేశముగా నేను బిడ్డలకు బోధించి నా బిడ్డలను జ్ఞానులుగా, యోగులుగా, ధీమంతులుగా, బుద్ధిమంతులుగా తీర్చిదిద్దుతాను అని తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ భారతదేశ వనితగా, హిందూ దేశ స్త్రీగా అమ్మాయి ప్రమాణం చేస్తుంది. మరొక విషయం తెలియజేస్తున్నాము, ఈ బియ్యములో 5 వస్తువులు వేసేటువంటి పద్ధతి కూడా మనకుంది. ఆ 5 వస్తువులు ఎందుకు వేశారంటే 5 వస్తువులు ప్రపంచ విషయాలకు గుర్తు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, పంచేంద్రియ విషయాలకు గుర్తుగా 5 వస్తువులను చూపించి బియ్యమును ఎక్కువగా వేశారు. ఎందుకు వేశారంటే గురువు చెప్పినటువంటి జ్ఞానమే నా బిడ్డలకు బుద్ధి ఎందుకు ఎక్కువగా ఉండాలి, ఈ ప్రపంచ విషయంలో తక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఒడి బియ్యం అని పేరు పెట్టారు. పుడిచి ఒడి బియ్యం మీద పెట్టమ్మా. ఇప్పుడు చెప్పండి, కలగబోవు నా సంతానమునకు ఈ సందేశమును అందించి నా బిడ్డలను జ్ఞానులుగా తీర్చిదిద్దుతానని ప్రమాణం చేస్తున్నాను. ఇదండి మన భారతదేశం యొక్క ఘనత, హిందూ దేశ స్త్రీ యొక్క ఘనత ఇది. అందుకే భారతదేశ స్త్రీ కట్టే వస్త్రములు కానీ, అలంకరించే ఆభరణములు కానీ, పెట్టే బొట్టు కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉట్టిపడేటట్లు ప్రపంచ చరిత్రలోనే మనకి ఇప్పుడు కూడా ఉంది. ఇతర దేశం వాళ్ళు మన దేశానికి వస్తే మన భారతదేశ స్త్రీని చూస్తూ ఉంటే కొంతసేపు నిలబడి ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా అంత గొప్ప భావాన్ని వ్యక్తపరిచే విధంగా పెద్దలు తీర్చిదిద్దారు. కాబట్టి కలగబో నా సంతానముకు ఈ జ్ఞానాన్ని అందిస్తానని అమ్మాయి చేత ప్రమాణం చేయించారు మన పూర్వీకులైన పెద్దలు. అందుకే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఉంటే ఇలా అనుకోవద్దండి, అది దైవ జ్ఞానం అని మనం అర్థం చేసుకోండి. అమ్మకు జ్ఞానం ఉంటే సంతానానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదే మనకు భగవద్గీతలో కూడా చెప్పారన్నమాట. ఓం తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏ నమాం ఉపయాంతి తేం. అబ్బాయికి పిడికెడు బియ్యం మూటగట్టి ముడి బియ్యం అని పేరు పెట్టి ఇక్కడికి పంపించారు మన పెద్దలు. చూడండి, ఈ పిడికెడు బియ్యం మూటగట్టి ముడి బియ్యం అని పేరు పెట్టి ఎందుకు పెళ్లి కుమారుని భుజం పైన వేశారంటే బియ్యము జ్ఞాన చిహ్నం అని చెప్పుకున్నాం కదా. గురువు చెప్పినటువంటి జ్ఞానమునకు గుర్తే ఆ బియ్యం, ఇంకేంది కాదు. మరి ముడి వేసి పెట్టారు. ఎందుకు ముడి వేసి పెట్టారంటే ముడి విప్పుకుంటే మనకు బియ్యం దొరికినట్లు. భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతను మనం అర్థం చేసుకుంటే మనకు మన జీవిత సారాంశమే తెలుస్తుంది. అట్లా మనం అర్థం చేసుకోలేదనుకోండి, మనం పట్టించుకోలేదనుకోండి, అవి మాటలుగానే ఉంటాయి కానీ మనకేం ప్రయోజనం లేదు. అర్థం చేసుకుంటే చాలా గొప్పది. అందుకని చెప్పేసి ఈ మూటను పెట్టి చూపించారు. ఇంకా బాగా లెక్కేసుకొని చూస్తే మనందరికీ బుద్ధి ఉంది, కానీ స్వచ్ఛమైనటువంటి ఆ బుద్ధికి జ్ఞానం లేదు. అందుకని పెద్దల ద్వారా మనం కొంత జ్ఞానాన్ని కానీ తెలుసుకుంటే దాన్ని ఏమన్నాము, జ్ఞానమునకు స అనేటువంటి శబ్దాన్ని జోడించి సద్ది అన్నారు. సద్ది అంటే అనమనుకోవద్దండి. సద్ది అంటే స అంటే స్వచ్ఛమైన జ్ఞానము, ది అంటే దానిని ఎరిగినటువంటి బుద్ధి. సద్ది అంటే గొప్ప జ్ఞానం ఎరిగిన బుద్ధి. అందుకే పెద్దలు చెప్పారు, పెద్దల మాట సద్దిమూట అన్నారు. సద్దిమూట అంటే అన్నమూట కాదు, పెద్దల ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం. దాన్ని మూట కట్టి భుజం పైన వేసి పెట్టారు. ఎందుకు? ప్రయాణం చేసే మనిషికి ఆకలి అయితే అన్నం కావాలి,
జరిగే జీవితంలో అనుమానం వస్తే దానికి సమాధానం కావాలి. ఆ సమాధానమే ఈ సద్గురుని బోధ. నేను తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని నా జీవితంలో ఉపయోగించుకుంటాను. నేను అనుమానంతో జీవించను, సందేహం పడను, నేను సమాధానం కలిగి ఉన్నాను అనేటివి ధైర్యంగా తెలియజేస్తూ అబ్బాయి చేత ప్రమాణం చేయిస్తాము. చెప్పండి నాయన. గురువు ద్వారా ప్రకటింపబడి పెద్దల ద్వారా నేను తెలుసుకున్న ఈ సందేశమును నా జీవితంలో ఉపయోగించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ఇదండి ముడిబియ్యము ఎంతో గొప్పది. ముడిబియ్యం మూటగట్టి పిల్లలను భుజానేసి పంపించారు మన పెద్దలంటే దైవ జ్ఞానాన్ని తెలిసి జీవించును ఆయన అని ఎంత సందేశం ఇచ్చారో చూడండి. తర్వాత వెండితో తయారు చేయబడినటువంటి ఉంగరములు లాంటివి అమ్మాయి కాలి బొట్టవేలికి పక్కన రెండో వేలికి పెట్టి మెట్టెలు అని పేరు పెట్టి ఈ పవిత్రమైనటువంటి పెళ్లి పందిరికి పంపించారు మన పెద్దలు. కుడిపాదం ముందుకు పెట్టమ్మా. వెండి మెట్టెలను చూపించు. ఈ వెండితోనే ఎందుకు తయారు చేశారు బాగా గమనించండి. పూర్వం నుంచి వస్తున్నటువంటి చక్కని పద్ధతి ఇది. వెండి మెట్టెలు, బంగారు బొట్టు చూడండి, ఇది శాశ్వతంగా ఉంది. ఈ వెండి మెట్టెలను ఎందుకు పెడుతున్నారు? బొట్టనేలు పక్కన రెండో వేలికి ఎందుకు పెడుతున్నారు? మెట్టెలు అని ఎందుకు పేరు పెట్టారు మన పెద్దలు? ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ధర్మాన్ని మనకు తెలియజేస్తూ పెద్దలు ఆచరించిన ఆచరణ విధానాన్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్యమైన అనుగ్రహంతో రాగి జీవాత్మకు గుర్తు, వెండి ఆత్మకు గుర్తు, బంగారు పరమాత్మకు గుర్తు. ఇది పెద్దల భావము. అందుకే వెండితోనే తయారు చేశారు ఆ ఉంగరం లాంటివి. బొట్టన వేలి పక్కన రెండో వేలికే పెట్టారు. ఎందుకు? గొప్ప విషయం చూడండి. గడుస్తున్న మన జీవితమునకు మన దేహంలో పంచభూతములు పనిచేస్తున్నాయి అనేదానికి గుర్తుగా నడుస్తున్న కాలికి 5 వేలు పెట్టి చూపించాడు దేవుడు. బొటన వేలు ఆకాశమునకు గుర్తు, రెండో వేలు గాలికి గుర్తు, మూడో వేలు అగ్నికి గుర్తు, 4వ వేలు నీళ్లకు గుర్తు, 5వ వేలు భూమికి గుర్తు. బొటన వేలు పక్కన రెండో వేలు గాలికి గుర్తున్నాం కదా, ఆ గాలియే ఉశ్వాస నిశ్వాసాలుగా ముక్కుపుటముల ద్వారా వచ్చి వెళుతూ ఉంది. దాన్ని ఏమంటాము? ప్రాణవాయువు అంటాము. ఆ ప్రాణం మనకు ఆడుతూ ఉంది అంటే దానంతగా ఆడుతున్నదా? లేదు. లోపల ఆడించేవాడు కూడా ఉన్నాడు. అది ఆత్మశక్తి. ఆత్మశక్తి ఆడిస్తూ ఉంటేనే అది ఆడుతూ ఉంది. అది ఆడుతూ ఉంటేనే మనం ఉన్నాము. ప్రాణం ఉంటేనే మనం ఉంటాము. ఆ ప్రాణం లేకపోతే మనం ఉండేదానికి వీల్లేదు. ఆ ప్రాణం ఎవరు ఆడుతున్నా అంటే ఆత్మశక్తి ఆడిస్తూ ఉన్నది. కాబట్టి ఆత్మకు, ప్రాణమునకు, జీవాత్మకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తూ ఈ మెట్టెలు పెట్టి చూపించారు. ఇంకా గొప్ప రహస్యం. పెళ్ళి అయ్యేంత వరకు వీళ్ళని పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అంటున్నాం. పెళ్ళి అయిపోయిందనుకోండి, అప్పుడు వీరిని ఏమంటాము? కొడుకు కొడుకుగానే ఉంటాడు, ఉండో ఊర్లోనే ఉంటాడు. కానీ అమ్మాయి మాత్రము కూతురు అనే పదము మారిపోయి కోడలు అనే కొత్త పేరు కలిగి ఉంటుంది. ఎందుకు అంటే ప్రకృతి మార్పు చెందేది కాబట్టి, ప్రకృతికి మారురూపే ఈ స్త్రీ కాబట్టి పేరు కూడా మారిపోతుంది. కోడలు కొత్త పేరు కలిగి ఉంటుంది. ఈ కోడలు, కొడుకు అనేటువంటి పదములు ఎంతో రహస్యమైనటువంటివి. కొడుకు అంటే ఏకవచనము, కోడలు అంటే బహువచనము. కొడుకు అంటే పరమాత్మ అంశ అయిన జీవాత్మ, కోడలు అంటే ప్రకృతి అంశ అయినటువంటి గుణములు. గుణములతో జీవుడు కూడుకుంటున్నాడని గొప్ప రహస్యాన్ని ప్రకటించుటకు కొడుకు, కోడలు అనేటువంటి గొప్ప జ్ఞాన రహస్యాన్ని పెద్దలు మనకు అందించడం జరిగింది. ఆ తర్వాత మెట్టెలని పేరెందుకు పెట్టారు అంటే మెట్టుట అంటే జీవించుట, పుట్టుట, తొదకు గిట్టుట, ఆ మధ్యలో ఉండే జీవితం అంతా మెట్టుట. ఇంతవరకు అమ్మాయి పుట్టింట్లో ఉంది, పెళ్ళైనాక అత్తగారింటికి వెళుతుంది. అక్కడ శాశ్వతంగా ఇంకా అక్కడే ఉంటుంది. కాబట్టి పెద్దలు ఈ రహస్యాన్ని ఎరిగి మెట్టెలు పెట్టి మెట్టినింటికి సాగనంపారు. మరి ఈ మెట్టెలు పెట్టి మెట్టినింటికి సాగనంపేటప్పుడు అమ్మాయికి ఏం చెప్పి పంపించాలి? గొప్ప జ్ఞానాన్ని అమ్మాయికి బోధించి పంపించారు. అదే ఇక్కడ మనం చెప్తున్నాము. శాస్త్రీయంగా ఏం చెప్తున్నామంటే అత్తగారింటికి వెళ్ళినప్పుడు పేరు మారిపోయింది కదా, కూతురు మీ కోళ్ళనే పేరు వచ్చింది. అక్కడ కొత్త వారితో జీవితం అంతా సాగించవలసి ఉంటుంది. అయితే అక్కడ అందరితోనూ ఆత్మభావంతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి బ్రహ్మభావాన్ని కలిగి తుది శ్వాస విడిచేంత వరకు ఆత్మభావాన్ని నేను కలిగి ఉంటాననేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ అమ్మాయి చేత ప్రమాణం చేయించారు మన పూర్వీకులైన పెద్దలు. అదే ఇక్కడ మనం చేస్తున్నాము. మెట్టెల మీద ఏలుపెట్టుమా. చెప్పండి. తుది శ్వాస విడిచేంత వరకు ఆధ్యాత్మిక భావాన్ని కలిగి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఎంత గొప్ప విషయమో చూడండి. అదే భగవద్గీతలో చెప్పారు. ఓం ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం ఎతతోన్యథ. ఎంత గొప్ప జ్ఞానం చూడండి. అంటే ఆత్మజ్ఞానం తెలియకుండా జీవిస్తే ఏ ప్రయోజనం లేదు, జీవితమే వ్యర్థమైపోతుంది. జీవితం సార్థవంతం కావాలంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే గురుబోధన ఖచ్చితంగా మనము శ్రద్ధగా వినాలి. అందుకే పెద్దలు ఈ కార్యాన్ని ఏర్పాటు చేసి మనకు అందించడం జరిగింది. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్యమైన అనుగ్రహంతో ఈరోజు
హిందూ సాంప్రదాయములను అర్థసహితముగా శాస్త్రబద్ధముగా భగవద్గీత ప్రమాణపూర్వకంగా ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము అంటే ఆయన యొక్క దివ్యమైన అనుగ్రహముగా మనం భావించాలి. పవిత్రమైనది ఏది అంటే ఈ ప్రపంచంలో ఆత్మజ్ఞానమే. శుభకరమైనది ఏది అంటే అదే. అందుకే ఈ కార్యమునకు శుభమైనది, పవిత్రమైనది, మంగళకరమైనదని పేరు పెట్టారు. ఎందుకు? ఆ పవిత్రమైనది జ్ఞానము, శుభకరమైనది యోగము, మంగళకరమైనది మోక్షము. ఈ కార్యములో జ్ఞాన యోగ మోక్ష సారాంశమందు నిండి నిబిడీకృతం చేసి మనకు అందించినారు. కాబట్టి సంపూర్ణ ఈ జ్ఞాన కార్యముకు ముఖ్యముగా ముచ్చటగా 3 పేర్లు పెట్టారు: పవిత్రమైనది, శుభకరమైనది, మంగళకరమైనది. అందుకే పుట్టుట, జీవించుట, మరణించుట అనేటువంటి 3 ముక్కలతో ఉన్నటువంటి మన జీవితానికి 3 మంచి మాటలు చెప్పారు మన పెద్దలు: జ్ఞానము, యోగము, మోక్షముని. పుట్టినందుకు మనం జ్ఞానం తెలుసుకోవాలి, బ్రతికినందుకు మనం యోగమును సాధించాలి, జీవితం సాధించామంటే దేవుని సాన్నిధ్యం చేరాలనేటువంటి గొప్ప భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందరూ కూడా ఇంకా రాలేదే అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన హిందూ సాంప్రదాయంలో మకుటమైనటువంటి, సారాంశమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ధర్మయుక్తమైనటువంటి దాంపత్య జీవితానికే మూలమైనటువంటి మాంగళ్యము అనేటువంటి సాంప్రదాయంలోకి మనం వస్తున్నాము. పెద్దలు ఏ భావంతో ఈ పద్ధతిని మనకు అందించారో, ఇక్కడ మనం ఏం చూపిస్తున్నామో, ఏం చెప్తున్నామో అందరూ కూడా చక్కగా గమనించి గ్రహిస్తారని మేము తెలియజేస్తున్నాము. బంగారు పరమాత్మ గుర్తని ముందే చెప్పాం కదా. పూర్వం పెద్దలు ఏం చేశారంటే ఒక బంగారు బిల్లం తీసుకుని దానిని గుండ్రంగా తయారు చేసి మధ్యలో ఒక తగ్గు పెట్టారు, గుంత పెట్టారు. ఒక పక్క తగ్గు పెడితే ఇంకొక పట్ట మిట్ట వస్తుంది. అంటే ఒక పక్క పల్లము, ఒక పక్క ఎత్తు పల్లములు పెద్దలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పల్లముగా ఉన్నది ప్రకృతి గుర్తని, ఎత్తుగా ఉన్నది పరమాత్మ గుర్తని వారి భావం. అదేవిధంగా ప్రకృతి మనకు తెలియబడుతుంది, మనకు అనుభవానికి వస్తుంది. కానీ ప్రకృతికి అధిపతి అయినటువంటి దేవుడు ఎవరికి కనిపించడు, వినిపించడు, తెలియబడడు. ఈ సూత్రాన్ని అనుసరిస్తూ తగ్గు భాగం బయటకు ఉండేటట్లు, మిట్ట భాగం లోపలికి ఉండేటట్లు ఆనాడు ఈ ఆలిపుట్టును అలంకరింపజేసుకునేవాళ్ళు. కానీ ఈనాడు ధర్మం అధర్మంగా మారిపోయినట్టు ఈ రోజుల్లో అర్థం తెలియకుండా అయిపోయి ఎత్తు భాగమే బయటకు ఉండేటట్లు వేసుకుంటూ ఉన్నారు. అది అధర్మము. ఈరోజు మేము చెప్తాం, బాగా గమనించండి. ఇక్కడ కూడా బంగారుతో ఒక బిల్లను తయారు చేసి ఒకవైపు బ్రహ్మ కాల కర్మ గుణచక్ర బ్రహ్మనాడి సముదాయాన్ని ముద్రించి మరోవైపు పరమాత్మ యొక్క సాకారమైనటువంటి భగవంతుని రూపాన్ని చిత్రించడం జరిగింది. ఎందుకు ఇలా చేశామంటే పెద్దల భావం చెడకుండా, ధర్మమునకు విరుద్ధము కాకుండా, శాస్త్రమునకు వ్యతిరేకము లేకుండా, ధర్మ సమ్మతముగా, శాస్త్ర సమ్మతముగా, విజ్ఞానదాయకముగా ఈ బిల్లను తయారు చేయడం జరిగింది. పూర్వం దీన్ని ఏమనేవాళ్ళు, ఇప్పుడు మనం ఏమంటున్నాము, తాలిబొట్టు అంటున్నాము. కానీ ఆ రోజు పెద్దలు అట్లా అనలేదు. మనం ఈరోజు మాట్లాడే మాటకు అర్థం లేదు. బాగా గమనించండి, తాలిబొట్టు అంటే అర్థం లేదు. పూర్వం దీన్ని ఏమనేవాళ్ళంటే ఆలిబొట్టు అనేవాళ్ళు. ఆలిబొట్టు, ఆలి అంటే అధీనములో ఉన్నదని గుర్తు, బొట్టు అంటే గుర్తు. ఆలి బొట్టు అంటే అధీనములో ఉన్నదని అర్థం. ఎవరు అధీనములో ఉన్నారంటే గొప్పదైనటువంటి ఈ ప్రకృతి దేవుని అధీనములో ఉంది. దేవుని ఆజ్ఞ లేకుండా గడ్డిపోసు కూడా కదలదు. దేవుని ఆజ్ఞ లేకుండా గడ్డిపోసు కూడా కదలనప్పుడు సునామీలు, సుట్రగాలు, భూకంపాలు, వైరస్లు, పెద్ద పెద్ద ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆయన అధీనములోనే ప్రకృతి చేస్తున్నది. కాబట్టి ప్రకృతి దేవుని అధీనములో ఉంది అని తెలియజేస్తూ ప్రకృతి గుర్తింపైనటువంటి ఈ పరమాత్మ గుర్తింపైనటువంటి ఈ పురుషుని చేత ప్రకృతి గుర్తింపైనటువంటి ఈ స్త్రీ మెడలో ఈ ఆలిబొట్టును అలంకరింపజేయడం ధర్మసమ్మతమైనటువంటి గొప్ప సాంప్రదాయ పద్ధతి. అంతేగాని ఇంకేది కాదు. మనం బాగా అర్థం చేసుకుంటే ఇది హిందూ మతం వాళ్ళు చేసుకుంటున్నారు అని ఎవరైనా అనుకుంటే పెద్ద పొరపాటు. ఈ ఆలిబొట్లు ఏర్పాటు చేసినటువంటి ఆ రోజుల్లో, ఈ పెళ్లి కార్యములు ఏర్పాటు చేసినటువంటి ఆ రోజుల్లో మతములే లేవు. ఇక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఈ గొప్ప కార్యానికి 3 పేర్లు పెట్టారు పెద్దలు. పెళ్ళి అన్నారు, కళ్యాణము అన్నారు, వివాహము అని కూడా అన్నారు. ఇది దేవుని కార్యం కాబట్టి పెళ్ళి అన్నారు. దీనికి వివాహం అని ఎందుకున్నారంటే ఇక్కడ ఇరువురు ఉన్నారు కదా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా సాగించే జీవితంలో వీరికి ఆచరణ యోగ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇందులో చెప్తున్నాం కాబట్టి ఆచరణ యోగ్యమైనటువంటి ఇరువురికి సమ్మతమైనది కాబట్టి దీన్ని వివాహం అన్నారు. కళ్యాణము అంటే కలి అంటే నాశనం, యానం అంటే ఆ వైపు. సూర్యుడు ఉత్తరం ఉంటే ఉత్తరాయనము, దక్షిణ వైపు ఉంటే దక్షిణాయనము. కాబట్టి మనం ఏ వైపుగా వెళ్ళాలి అంటే కర్మనాశనం చేసుకునేటువంటి ధర్మం వైపు వెళ్ళాలి, ఆ విధంగా జీవించాలి అని తెలియజేస్తూ కళ్యాణము అన్నారు. కలి ప్లస్ యానము, కళ్యాణము అంటే కర్మ నాశనం చేసుకునేటువంటి గొప్ప యోగ జ్ఞానం వైపు నేను వెళ్ళి నా జీవితాన్ని యోగ మార్గంలో
జీవిస్తామనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ దీనికి కళ్యాణం అని పేరు పెట్టారు. అందుకే ఈ కళ్యాణం అనేది నిత్యము చేయవచ్చు అని తెలియజేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కూడా నిత్య కళ్యాణము పచ్చన తోరణం చేస్తున్నారు. నిత్యము కళ్యాణం చేయవచ్చు, ఎప్పుడూ పెళ్లి చేయవచ్చు. ఎందుకంటే కర్మ ఎప్పటికీ జీవితానికి అనుభవానికి వస్తుంది కాబట్టి ఆ కర్మానుభవం లేకుండా జ్ఞానానుభవం ఆత్మానుభవం పొందాలంటే నిత్యము మనిషి యోగ సాధన చేస్తూ యోగ భావంలో ఉండాలి. అటువంటి యోగ భావం కలిగించేందుకే యోగ జ్ఞానం తెలియజేయుటకే ఈ కార్యమును మనకు ఏర్పాటు చేసి ఇచ్చారు. మరొక మాట తెలియజేస్తున్నాము. పరమాత్మ గుర్తింపైనటువంటి ఈ పురుషుని చేత ప్రకృతికి గుర్తింపైనటువంటి ఈ స్త్రీ మెడలో ఈ ఆలిబొట్టును అలంకరింపజేయడం ఎందుకంటే దేవుని అధీనంలో ప్రకృతి ఉంది అని మనకు తెలియజేయుటకే. కానీ బొట్టు కడతా ఉంటే మగవాళ్ళు చెప్పినట్లు ఆడవాళ్ళు తప్పకుండా వినాలని కాదు. అంటే మాకు అధికారం ఉంది అని అనుకోవడం అజ్ఞానం అవుతుంది. మనం ఎవరి మీద ఎవరికి అధికారం లేదు, మనందరి మీద దేవునికి అధికారం ఉంది. దేవుడు చెప్పిన జ్ఞానం ప్రకారము మనము ఆ సతీపతులంతా చక్కగా కూడా ఆచరించి మన జీవితాన్ని గడపాలి. తీసుకొనైనా ఇటువంటి సాంప్రదాయములు పూర్వం ప్రపంచమంతా ఉన్నాయి, ఇప్పుడు చాలా తక్కువగా అవుతున్నాయి. కొంతమంది మతాన్ని కూడా మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారంటే భగవద్గీతలో ఏమి లేదనుకున్నారో మాకు అర్థం కాలేదు. కానీ భగవద్గీతలో మన జీవితానికి సరిపడా సంపూర్ణ సారాంశం అంతా ఉన్నప్పటికీ తెలియక అజ్ఞానం చేత అంతరంగ దృష్టి లేక ఆధ్యాత్మికను ఎరుగలేక భగవంతుడు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని విడిచిపెట్టిపోవడం పూర్తి పొరపాటుతనము. కాబట్టి ఇప్పుడు మేము తెలియజేస్తున్నాము, భగవద్గీతను వదలొద్దండి. భగవద్గీత చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం మరవకూడదు. అందుకే ప్రతి ఊర్లో ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరికి కూడా హిందూ సాంప్రదాయాలకు అర్థం తెలియాలని మేము తెలియజేస్తున్నాము. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి యోగీశ్వరుని గురుదేవుల పాదపద్మకు నమస్కరిస్తూ శుభమైనటువంటి ఈ కార్యాన్ని మేము తెలియజేస్తున్నాము. నిలబడినైనా నిలబడు. ఈ మూడు మంది ఎందుకు వేస్తున్నామంటే ప్రకృతి అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. ప్రకృతి కాబట్టి 3 అక్షరములకు 3 ముందు వేసి చూపించారు. అంటే పరమాత్మ అధీనంలో ప్రకృతి ఉంది అనేటువంటి ధర్మాన్ని మనకు తెలియజేయడానికి ఈ ఆచరణ చూపిస్తున్నారు. కానీ ఇంకే కాదు. తీసుకోమా ఆ వాయిద్యం ఉపయోగించండి. తీసుకురాయన ఇప్పుడు మనము అక్షంతలేకి వస్తున్నాం. చూడండి, జ్ఞాన చిహ్నములైనటువంటి బియ్యమునకు పవిత్రతకు గుర్తైన పసుపును కలిపి అక్షంతలని పేరు పెట్టారు మన పెద్దలు. ఈ అక్షంతలను ఏమి చేయాలి? క్షయము అంటే నాశనము, అక్షయము అంటే నాశనము లేనిది. మనము జీవించే జీవితంలో చూసే దృశ్యములు, వినే శబ్దములు, తాకే వస్తువులు, కట్టుకున్న వస్త్రములు, కాపురం ఉన్న ఇండ్లు, మన చుట్టూ ఉన్న బంధువులు, మన శరీరముతో సహా కొత్తగా వచ్చినప్పుడు కొత్తవి, కొన్నాళ్ళకవే పాతవి, అట్లే దాచిపెట్టుకుంటే రోతవి. అంటే శాశ్వతం లేదు. ప్రపంచంలో ఏవి శాశ్వతంగా ఉండవు. కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది, అది ఆత్మజ్ఞానము. దేవుడు, దేవుని జ్ఞానము చెక్కు చెదరవు, మార్పు చెందవు, శాశ్వతమైనటువంటివి, నాశనము లేని అక్షయమైన ఆత్మ జ్ఞానమునకు గుర్తుగా పెట్టినటువంటివి ఈ అక్షంతలు. ఇటువంటి భావయుక్తమై దైవ ధర్మమును సూచించేటువంటి ఈ అక్షంతలను దూరము నుంచి తీసుకుని విసిరి పారవేయడం అసంభవం, అధర్మం, అజ్ఞానం. అటువంటి పని చేయకూడదని ఈరోజు మేము తెలియజేస్తున్నాము. పూర్వం మన పెద్దలు ఇలా చేయలేదండి. ఇప్పుడు కూడా చూడండి, తిరుపతి, కాళహస్తి, లేపాక్షి ఇటువంటి రాతి కట్టడంతో కట్టిన పూర్వ దేవాలయం దగ్గర మనం వెళితే రాతి బొమ్మలపై చెక్కి ఉంచారు మన పెద్దలు. నూతన వధూవరులకు మహర్షి అక్షంతలు వేయుచుండగా దేవతలు నిలబడి చూస్తూ ఉన్నారే కానీ విసరి పారవేయ పద్ధతి ఆనాడు లేదు, ఇప్పుడు ఉండదు, ఇంకెప్పటికీ ఉండబోదు. బాగా గమనిస్తారని మేము తెలియజేస్తున్నాము. వరుస క్రమంగా అందరూ వచ్చి వీరికి అక్షంతలు వేసి ఆశీర్వదించే అవకాశం కలిగిస్తాము. ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ అక్షంతలు విసిరి పారవేయద్దండి. అది మన హిందుత్వమునకే లోటు, అధర్మము, అజ్ఞానం కాబట్టి వేయద్దండి. దగ్గరకు వచ్చి దేవునికి నమస్కారం చేసుకుని వారి శిరస్సు పైన వేసి ఒక మాట చెప్పండి. ఏమంటే, జ్ఞానాభివృద్ధి రస్తు. నాయన, చిన్నతనం నుంచి ఇంతవరకు మీరు జీవించారు. ఇక్కడి నుంచి గురుదేవుల అనుగ్రహంతో మీకు గొప్ప జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం మీరు చక్కగా ఇప్పటి నుంచి అభివృద్ధి చేసుకుని శాంతియుతంగా మీరు జీవించండి అని గొప్ప భావాన్ని వ్యక్తపరచడమే ఈ అక్షంతలో ఉన్నటువంటి గొప్ప అర్థం. తీసుకోండమ్మా, నా దగ్గరికి రండి, దగ్గరికి రండి. చూడండి, ఇంతవరకు మాకు సంతతిగా చెప్తున్నటువంటి ఈ పిల్లలు
ఈరోజు దైవ జ్ఞానాన్ని నోచుకొని దైవ భావాన్ని తెలుసుకుని దైవ ధర్మాలను ఆచరించడం జీవితమును ప్రారంభిస్తున్నారు. ఇది గొప్ప శుభదినము, జ్ఞాన జీవిత ప్రారంభ శుభదినము. మరొక మాట తెలియజేస్తున్నాము, ఇక్కడి నుంచి వీరి జీవితము ధర్మ మార్గంలో చరించాలని, దైవభావంతో ఉండాలని, శాంతియుతంగా ఉండాలని తెలియజేస్తూ శాంతియుతంగా దేవుడు మనం జీవించేందుకు ప్రకటించినటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని వీళ్ళకి తెలియజేసి జ్ఞాన జీవిత ప్రారంభ శుభదినముగా ఈరోజు దీనికి తీర్చిదిద్దుతున్నాము. వీరి జీవితంలోనే మరుపురాని గొప్ప భావయుక్తమైన పర్వదినముగా ఈరోజు మనం గడుపుతున్నాము. ఏమా జ్ఞానాభివృద్ధి రస్తు అని చెప్పండి. ఏం చెప్తాండి? జ్ఞానాభివృద్ధి రస్తు వేయండి. ఓం నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఓం యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. తలంబ్రాలు తీసుకోండి. ఇక్కడ లాక్కమ్మా, లాక్కు, ముందరికి లాక్కు. దగ్గరికి రండి, ఇంకా దగ్గరికి రండి, దగ్గర కూర్చోండి. ఇప్పుడు అంబరము అంటే ఆకాశము, ఆకాశము యొక్క శక్తి మీ దగ్గర రండి. గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని మనము విని బుద్ధి ద్వారా గ్రహించి మనము ఆచరిస్తాము. అటువంటి ఆచరణయుక్తమైనటువంటి జ్ఞానానికి గుర్తుగా ఈ తలంబరములు చూపించారు మన పెద్దలు. చూడండి, భగవంతుడు ప్రకటించిన భగవద్గీతలో ఉన్నటువంటి శాస్త్రోక్తమైన జ్ఞానమునకు ఆ బియ్యము గుర్తయితే దానిపైన ఈ కొబ్బరి చిప్ప, బెల్లము, ఖర్జూరం పెట్టి చూపించారు మన పెద్దలు. ఎందుకంటే మనుషుల యొక్క అభిప్రాయమైనటువంటి మాటలకు ఇది గుర్తు కాబట్టి ఇది చూపించడమే కానీ వారి శిరస్సుకు తాకకుండా ఇది పక్కన పెట్టేస్తాము. ఆ బియ్యం మాత్రమే వీరి శిరస్సు పైన వేసుకోవడం మనం చూస్తుంటాం. ఇప్పుడు తీసుకొనైనా దోశ నిండా బియ్యం తీసుకోండి, బియ్యం తీసుకోండి, నిండా ఫుల్గా తీసుకో. బియ్యం మాత్రమే అమ్మాయి శిరస్సు పైన పడాలి. ఈ కొబ్బరి చిప్ప, బెల్లము మా చేతికి ఇవ్వాలి. వేయండి, దగ్గర తీసుకోండి, ఇంకా దగ్గర రమ్మా, ఇంకా దగ్గర తీసుకో, వేయండి. ఓం చిత్తామద్గత ప్రాణాహం బోధయంత పరస్పరం కథయంత క్షమా నిత్యం తుష్యంతి చరమంతి చ. రైట్, మీరు తీసుకోండి అమ్మా. ఈ కొబ్బరి చిప్ప, బెల్లము మా చేతికి రావాలి, శిరస్సుకు తాకూడదు. వేయండి. ఓం చిత్తామద్గత ప్రాణాహం బోధయంత పరస్పరం కథయంత క్షమా నిత్యం తుష్యంతి చరమంతి చ. ఇప్పుడు చూడండి, ఆ బియ్యం పూర్తి అయిపోయేంత వరకు విరామం లేకుండా ఒకరినెత్తిన ఒకరు వేసుకుంటూనే ఉండాలి. ఇది గొప్ప అర్థాన్ని తెలియజేసేటువంటి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యాన్ని తెలియజేశారు. ఈ బియ్యము గురుబోధైనటువంటి జ్ఞానమునకు గుర్తు. ఈ బియ్యంను ఒకరినెత్తిన ఒకరు పోసుకుంటున్నారు అంటే మనకు బుద్ధి ఉన్నది తలలోనే కాబట్టి మర్చిపోతే ఒకరికొకరు జ్ఞాపకం చేసుకోవాలని, వీరి జీవితంలో భార్య మర్చిపోతే భర్త జ్ఞాపకం చేయాలి, భర్త మర్చిపోతే భార్య జ్ఞాపకం చేయాలి, ఒకరికొకరు జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాన జీవితాన్ని గడుపుతామని వీరు ఈ బియ్యం అయిపోయేదాకా వేసుకుంటారు. ఎందుకు స్వామి, అర్ధ కేజీనో కేజీనో వేయకుండా పల్లెం నిండా ఈ బియ్యం వేసి ఇవంతా పోసుకునేటట్లు ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ 7 కేజీలు వేశామండి. ఆత్మస్థానములైనటువంటి సప్తనాడీ కేంద్రములకు గుర్తుగా ఈ బియ్యం వేయడం జరుగుతుంది. ఇదంతయు కూడా పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, భావాన్ని వ్యక్తపరచడమే. తీసుకోండి అయినా. ఇంకా మీరు విరామం లేకుండా ఒకరినెత్తిన ఒకరు ఈ తలంబరంలో వేసుకుంటూనే ఉండాలి. ఇటువంటి గొప్ప భావాన్ని కలిగించేటువంటి సాంప్రదాయం పెద్దలు మనకు అందించారు. ఏంటి? ఓం చిత్తామద్గత ప్రాణాహం బోధయంత పరస్పరం కథయంత క్షమా నిత్యం తుష్యంతి చరమంతి చ. ఎవరి బియ్యం తొలుత అయిపోతాయో చూద్దాం ఇప్పుడు. అంటే మీలో ఉన్నటువంటి శ్రద్ధ, మీలో ఉన్నటువంటి దృక్పథము, ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు మనకు కనపడుతుంది. ఇప్పుడు ఎవరి బియ్యం పూర్తి అయిపోతే వారు జ్ఞానాన్ని శ్రద్ధగా మీరు ఒకరికొకరు జ్ఞాపకం చేసుకునేటట్టు మాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఒకరికొకరు జ్ఞానాన్ని గుర్తు చేసుకోవాలని, ఎక్కడ ఎవరు ఒకరికొకరు మాట్లాడుకుంటే ఆ గురు బోధనే మనం మాట్లాడుకోవాలని పెద్దలు ఏర్పాటు చేశారండి. అందుకే పరస్పరం బోధయంత శ్రేయ పరమవాప్సద. మీరు బాగుపడాలంటే మీరు ఒకరికొకరు జ్ఞానాన్ని చెప్పుకోండి పెద్దలు తెలియజేస్తూ సత్సంగములు, దేవాలయములు, ఆరాధనలు, పూజా విధానములు మనకు పెద్దలు ఎందుకు ఇచ్చారు అంటే ఈ దైవ జ్ఞానాన్ని తెలుసుకోవడమే కానీ మతము కాదండి, కలహం కాదు, వైరం కాదు, ద్వేషం కాదు, ఏమీ కాదు. సకల మానవాళికి ధర్మసూత్రాన్ని తెలియజేయడానికి ఈ పెళ్లి కార్యం ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీరికి హారములు వేస్తున్నారే, ఫస్ట్లోనే వేసింటే బాగా ఫోటోల్లో పడుతురు కదా అని అనుకుంటున్నారు కదా, అట్లా లేదండి. ఇప్పుడే హారములు వేస్తున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద పూజనీయుడు, గౌరవనీయుడు, ఆరాధ్యుడు ఎవరు అంటే భగవద్గీత శాస్త్ర ప్రమాణం ప్రకారము మన దేహంలో ఉన్నటువంటి దేవుడు అండి, దేహం కాదు.
అందుకే నారదాది మహర్షులు ఈ కురులను కుప్పగా చుట్టి నెత్తిన పూలు పెట్టుకున్నారు ఆ రోజులు. ఇప్పుడు కూడా ఫోటోలో చూడండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా ఇప్పుడు కూడా నెత్తిపై నుంచి హారం వేయడం మనం గమనించవచ్చు. ధర్మం నాశనం కాదు అనే దానికి గుర్తుగా తిరుపతిలో మనకు సాక్ష్యంగా ఇప్పుడు కూడా ఉంది, నెత్తిపై నుంచి హారం వేయడం. కాబట్టి మనం పుట్టుకతోనే నెత్తిన పునక అనేది ఉంది చూడండి, అదే బ్రహ్మస్థానము, అదే గురుస్థానము, అదే సహస్రారము. ఇంత గొప్ప విజ్ఞానదాయకమైనటువంటి సూపర్ సైన్స్ బ్రహ్మ విద్యాశాస్త్రం భగవద్గీత ప్రకారం పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు హారములు భగవద్గీత శాస్త్ర ప్రమాణం వీరికి వేస్తున్నాం చూడండి. శరీరంలో శిరస్సు ప్రధానము, ఆ శిరస్సు మధ్య భాగంలో సహస్రారం ఎంతో ఉన్నతమైనటువంటిది. దైవస్థానము అనేటువంటి భావాన్ని మనకు తెలియజేయటకు, ఈ గొప్ప భావాన్ని వ్యక్తపరచుటకు ఈ విధానాన్ని పెద్దలు ఏర్పాటు చేసి పెట్టారు. ఓం సర్వస్య చాహం మృతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చాం వేదైచ సర్వైరహమేవ వేద్యోం వేదాంత కృద్వేద విదేవచాహం. వేయండి. మీరు కూడా అమ్మా, మీరు కూడా అబ్బాయి శిరస్సు పైన పెట్టండి. రైట్. చూడండి. ఓం సర్వస్య చాహం మృతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చాం వేదైచ సర్వైరహమేవ వేద్యోం వేదాంత కృద్వేద విదేవచాహం. వేయండి. ఎంత గొప్ప సత్యమో చూడండి. సర్వస్య చాహం హృది మత స్మృతి అంటే నేను సకల జీవుల శరీరములో తల మధ్య భాగమున సహస్రారమున ఆత్మై ఉన్నాను, నన్ను ఆరాధించండి అని భగవంతుడు భగవద్గీతలో చెప్తే దేవుడే లేడు అనేవాళ్ళు కొంతమంది, దేవుడిని మార్చేస్తున్నాం అనేవాళ్ళు ఇంకొంతమంది. కాబట్టి భగవద్గీతను వదలదండి, భగవద్గీత జ్ఞానం అందరూ తెలుసుకోవాలి. మేము మరొక మాట తెలియజేస్తున్నాము అది కదా. చూడండి, బాగా తయారు చేశారు శాస్త్రోక్తంగా, మాకు చాలా సంతోషము. దీనిని తోమాల అంటారు. అంటే శిరోధార్యం అనేటువంటి గొప్ప శాస్త్రారానికి గుర్తుగా ఈ మాల వేస్తారు దేవునికి కూడా. అటువంటి దాన్ని దైవ భావాన్ని కలిగి ఇంతవరకు దైవ జ్ఞానాన్ని తెలుసుకుని ఇందులో అర్థం ఏమంటే జ్ఞానము యోగము అయిపోయిన తర్వాత మోక్షం కలగాలి కదా. ఆ మోక్షం గురుగా నక్షత్రాన్ని చూపిస్తున్నాము. అంత స్థాయికి వెళ్ళినటువంటి వీళ్ళకు ఈ హారములు వేయడం ధర్మసమ్మతం కాబట్టి ఇప్పుడు వేస్తున్నాము. పెట్టండి, నెత్తిన పెట్టి అట్లే మెల్లకి వేసేయండి. రైట్. ఇప్పుడు వేయండి. వేయండి. ఇప్పుడు పూర్వకాలంలో పెద్దలు ఈ క్రమాన్ని ఆచరించి మనకు అందించినారు. ఎంతో కాలం జరిగిపోయింది, అర్థం కూడా తెలియకపోయినటువంటి ఈ రోజుల్లో ఈరోజు సంపూర్ణమైనటువంటి భావయుక్తంగా ఈరోజు ఈ కార్యం జరగడం ఎంతో శుభదాయకం. ఇప్పుడు 7 అడుగులు నడిచి నక్షత్ర దర్శనం చేయడానికి వెళతారు. ఈ 7 అడుగులు ఎందుకు నడిపించారు మన పెద్దలు అంటే, ఇప్పుడు చూడండి, ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఆత్మజ్ఞానమును తెలిసి ఆధ్యాత్మిక మార్గమును చరించి యోగమును ఆచరించితే గాని మోక్షమును పొందలేడు. మతం మారితే ఏమీ ప్రయోజనం లేదండి. మార్గమును విడిచి మతం మారితే ఏ ప్రయోజనం వస్తుంది చెప్పండి. కాబట్టి దేహములో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకుని 7 అడుగులు నడిచి అంటే దేహంలో ఉన్నటువంటి 7 నాడీ కేంద్రం ఉన్నటువంటి ఆత్మజ్ఞానం తెలిసి ఆధ్యాత్మ మార్గమును జీవించిన వారికి మాత్రమే పరమాత్మ సాన్నిధ్యం. కానీ అటు లేని పక్షమున తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రములు, పుష్కరాలు, ఉపవాసములు, వ్రతాలు ఎన్ని చేసినా కూడా నిష్ప్రయోజనం అని చెప్పేశారు పెద్దలు. అంటే అవన్నీ చేయకూడదా అని అనుకోవద్దండి, అవన్నీ చేయాలండి. ఎట్లా చేయాలి అంటే భగవద్గీతలో భగవంతుడు హెచ్చరించి చెప్పాడు, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. మొట్టమొదటి నువ్వు జ్ఞానం తెలుసుకో, ఆ తర్వాత నువ్వు ఆచరిస్తే చక్కని ప్రయోజనం ఉంటుంది. భగవద్గీతను విడిచిపెట్టేసి నేను ఏదేదో చేసేస్తానంటే మార్గము తప్పిపోతావు నాయన అని హెచ్చరిస్తూ 7 అడుగులు నడిపించి చూపించారు. కుడి పాదం ముందుకు పెట్టండి. నేను చెప్పినప్పుడు చెప్పి తర్వాత పాదాన్ని మార్చండి. చెప్పండి. ఆధార అడుగు మార్చండి. స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ భ్రూమధ్య సహస్రార. ఆడే ఉన్నాడు, అంతే అంతే, అక్కడే ఉన్నాడు. ఓం మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్థా మద్భావ మానసా జాత ఏషాం లోకైమా ప్రజా. ఎంత గొప్ప సత్యాన్ని ప్రకటించారో చూడండి మన పెద్దలు. మహర్షయ సప్త, సప్త అంటే 7, హర్షం అంటే ఆనందము. మన దేహంలో ప్రతి ఒక్క భాగానికి ఒక పేరుంది, దానికి ఒక అర్థం ఉంది. మన దేహంలో ఆత్మ ఉన్న స్థానానికి మాత్రమే ఆనందం అని పేరుంది. ఆ ఆనందమయుడే ఆత్మదేవుడు. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నా గురువు ఆనంద గురువు, ఆ ఆనంద గురువే అందరి గురువు అని ప్రకటించాడు. ఎంతో గొప్ప సమన్వయ భావాన్ని ఆయన ప్రకటించాడు. అందుకని దేహంలో ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకుంటానని, దేవుని విధానంలో నేను చరిస్తానని, మోక్షమును పొందుతాననేటువంటి ప్రమాణాన్ని తెలియజేస్తున్నాము. చివరిగా ఎక్కడ పెళ్లి జరిగినా కూడా పెళ్లి పందిరిలోనే ఈ కార్యం చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ పెళ్లి పందిరిలో చేయడం ఏర్పాటు చేశామంటే, ఈ పెళ్లి పందిరి మన దేహమునకు గుర్తు. మన దేహము పంచభూత సముదాయంతో నిర్మింపబడినటువంటిది. ఈ నిర్మాణాన్ని గుర్తు చేస్తూ 5 గుంజల పందిరి వేసేవాళ్ళు పూర్వం పెద్దలు. ఇక్కడ కూడా బాగా గమనించండి. ఏ స్వామి 4 గుంజలే కనిపిస్తున్నాయి, 5వది కనిపించలేదనుకుంటున్నారా? 5వది ఆకాశముగా మేము చూపిస్తున్నాము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అంటే పంచభూత సముదాయంతో నిర్మింపబడిన మన శరీరము. కాబట్టి ఈ శరీరంలో మనం బాగా ఉన్నట్లే కాలు, చెయ్యి బాగా పనిచేస్తున్నప్పుడే దైవ జ్ఞానాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తూ పెద్దలు హెచ్చరించి మనకి విధానాన్ని అందించారు.
ఇప్పుడు 7 అడుగులు నడిచారు కదా. కాబట్టి వీరికి నక్షత్ర దర్శనం చేయించిన తర్వాత పెళ్లి పందిలేకి రానిము, ఇక్కడ కూర్చుండబెడతాము. అందరూ కూడా వీరికి అక్షంతలు వేసి ఆశీర్వదించవచ్చు. అంటే ఏమి, నక్షత్రం చూపించలో ఉన్న అర్థం ఏమంటే, ఛత్రం అంటే గొడుగు, నక్షత్రం అంటే గొడుగు లేనిది అని. సకల జీవరాశులు ప్రకృతి అధీనంలో ఉంటే, ప్రకృతి దేవుని అధీనంలో ఉంటే, దేవుడు మాత్రం ఎవ్వరి అధీనంలో లేడు. ఆయన సర్వస్వతంత్రుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సమన్వయుడు. అందుకే ఆ దేవుని విధానాన్ని ఉద్దేశిస్తూ అర్థసహితమైనటువంటి పదం చెప్పారు పెద్దలు. మోక్షము అన్నారు, కొంతమంది పరమపదం అన్నారు, కొంతమంది అచేలము అన్నారు, కొంతమంది అమరము అన్నారు, కొంతమంది పరలోకం అన్నారు, కొంతమంది జన్మరాహిత్యం అన్నారు. ఈ విధముగా పదములు వేరైనా అర్థం ఒక్కటే, భాష వేరైనా భావం ఒక్కటే. పరమాత్మ భగవంతునిగా అవతరించి ఎన్నిసార్లు అవతరించి ఆయన ధర్మోద్ధరణకై జ్ఞానం అని చెప్పిన ఆయన భావం ఒక్కటే. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నటువంటి మనుషులైన మనమంతా ఒక్కటే. ఈ ఏకమైన భావాన్ని ప్రపంచానికి ప్రకటించుటకు ఈ జ్ఞానాన్ని ప్రకటించిన ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్యమైన అనుగ్రహంతో ఈ సంపూర్ణ కార్యాన్ని మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు వీరిని నక్షత్ర దర్శనం చేయించి ఇక్కడికి వచ్చి కూర్చుండబెడతాము. ఆకాశంలో ప్రకాశించే సూర్యచంద్రులే కాక మనకు నక్షత్రములు కూడా ఉన్నాయి. నక్షత్రములలో ఉత్తర దిక్కున ప్రకాశించే అరుంధతి నక్షత్రాన్ని మేము ఇప్పుడు చూపిస్తాము. ఆ నక్షత్ర దర్శనం అయిపోయిన తర్వాత వీరిని ఇక్కడ కూర్చుండబెడతాము. అందరూ కూడా వీరికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడని మేము తెలియజేస్తున్నాము. వెళ్దామా? చిహ్నముగా చూస్తున్నాము ఈ జీవితంలో చివరికి దైవమును చేరుట ధర్మము, మోక్షమును చెందుట మన జీవిత లక్ష్యము. ఓం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీరు చూపించండి అమ్మా, ఇటు చూపించండి, కుడి చెయ్యి ఇటు చూపించండి. మీరు అమ్మాయి భుజం చేసుకో, మీరు చూపించండి అమ్మా. ఆ గాజుల మీద పట్టుకో, గాజుల మీద పట్టుకో, ఇద్దరు అట్లా చూడండి. ఓం అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ.